పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలను ఆ పార్టీ శ్రేణులు ఘనంగా జరిపారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ జెండాను మండల అధ్యక్షుడు రాచూరి శ్రీధర్ ఎగరవేశారు. అనంతరం మండల వ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులు తమ గ్రామాల నుంచి ఎలకతుర్తికి జరిగే రజతోత్సవ సభకు పలు వాహనాల్లో బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాచూరి శ్రీధర్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఆనాడు బీఆర్ఎస్ పార్టీ పనిచేసిందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో ఆక్రోశం పెరిగిందన్నారు. తిరిగి కేసీఆర్ పాలన కోసం తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ జెండాను అన్ని గ్రామాల్లో ఎగరవేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బలరాం రెడ్డి, రామారావు, శ్రీనివాస్, రాంబాబు, రఫీతో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. రైతుల అభివృద్ధి ధ్యేయంగా, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తే ఈనాడు కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిన తర్వాత ప్రజల కళ్ళల్లో ఆనందం కాదు కదా, ప్రజల కళ్ళల్లో ఆక్రోశం ఏర్పడతా ఉంది. ఎందుకంటే కేసీఆర్ గారు ఎప్పుడు బయటకు వస్తారు, కేసీఆర్ గారి యొక్క మాటలు వినాలి, కేసీఆర్ గారి యొక్క పరిపాలన మళ్ళీ చూడాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈనాటి బీఆర్ఎస్ రజతోత్సవ సభ అనేది తెలంగాణకు దిక్చూచిగా, అదేవిధంగా తెలంగాణ ప్రజలకు ఒక అండగా, తెలంగాణ ప్రజలకు ఒక ధీమాని వాళ్ళ కేసీఆర్ గారు ఇస్తారని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. తప్పకుండా రాబో ఎన్నికల్లో, స్థానిక సంస్థలు అయితేనేమి, రాబో ఎన్నికల్లో ప్రతి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ జెండా తప్పకుండా ఎగురుతా అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ ఇంటి పార్టీ, అందుకని చెప్పేసి ఎప్పుడు కూడా ప్రజల పక్షాన పోరాటం చేసే ఏకైక వ్యక్తి ఎవరైతే ఉన్నారో అంటే కేవలం కేసీఆర్ గారికి మాత్రమే దక్కుతుందని. ఇవాళ పులి బయటకు వెళ్తా ఉంది బిడ్డ, మీరు అందరు దాక్కోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే కేసీఆర్ గారి యొక్క మాటల కోసం, కేసీఆర్ గారి యొక్క అభయం కోసం ఈనాడు యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది తప్పకుండా ఈ సభకు మేము అందరం బయలుదేరుతా ఉన్నాం. ఈ సభను విజయవంతం చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ